నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి. అయితే మాస్టర్ పాత్ ఎప్పుడూ కూడా నైతికతకు కట్టుబడి ఉంటుంది. అంతేకాదు సమాజానికి ఏది అవసరమో దాన్ని చాటి చెప్పడానికే ప్రయత్నిస్తుంది. ఈ అంశంలో నిన్న బాసిజం అని చూసి అయితే ఇవన్నీ కూడా ముందు రిలీజ్ అయిన 3 వీడియోలకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా వచ్చే వారం రిలీజ్ చేస్తాను. అయితే ఇప్పుడు ఇంకొక అంశము సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంశం ఏంటంటే యువతకి వృద్ధులకి మధ్య సయోధ్య లేనిటువంటి పరిస్థితి. అంటే వృద్ధులను గౌరవించే సమాజం ఏది? ఈ సమాజం ఉందా లేదా? ఎవరి ఇంటెన్షన్స్ ఎవరి కంటెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఏమిటంటే ఈనాటి సమాజానికి సమాజ శబ్దానికి అర్థం తెలుసా? సోషల్ వర్క్ అనేటువంటి పుస్తకం పాఠ్యాంశంగా పెట్టేస్తే అయిపోతుందా ఎవరైనా సరే? వాట్ ఈజ్ మెంట్ బై సోషలిజం? సోషలిజంకి అర్థం వేరుగా చెప్తారు. సోషల్ అనే శబ్దానికి నడిచేది వేరు. ఈ రెండు ఎప్పుడు కలుస్తాయి? కలవే. అయితే సమాజానికి అర్థం సమ్యక ఇజం ఈ సమాజం. ఇది నా యొక్క అర్థం కాదు, మన శాస్త్రాలు, మన సనాతన ధర్మ శాస్త్రాలు చెప్పినటువంటి మాట. అయితే అరకొర చదువులు, దృక్పథం లేని నాయకులు, రాజకీయాలు ఇవన్నీ కూడా ఏంటంటే కూడిక తీసివేతకి వ్యత్యాసం కూడా తెలియని చదువుల్లో యువత అల్లాడిపోతోంది. ఆ యువతని రక్షించేది ఎవరో తెలిసేదాకా వృద్ధ సమాజమే రక్షించాలి తప్ప ఇంకో సమాజం వచ్చి రక్షించలేదు. కాబట్టి ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే తప్పు ఎవరి మీదో ఒకరి మీద రుద్దుకోవడమే. ఈ సమాజంలో నేటి సమాజం రాజకీయం తప్పు అంటే వాది కాదు, ప్రజలు తప్పు అంటారు. ప్రజలు అంటే వాళ్ళకి ఇదే అయిపోయారంటారు. ఇంకోళ్ళు ఏమో సైన్స్ అంటారు, ఇంకోళ్ళు సెన్స్ అంటారు. ఏమిటో తెలియదు, అర్థం కాదు, అర్థం కాని రీతిలో వెళ్ళిపోతుంది. ఎంతసేపు తాయిలాలు ఇవే. అయితే ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు వృద్ధులకి ఓల్డేజ్ హోమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి? అవేమన్నా కమర్షియాలిటీ కాన్సెప్ట్సా? కాదే. ఎవడైనా అడిగితే, యువతను అడిగితే ఎటో వెళ్ళిపోతోంది మనసు అంటారు వాళ్ళు. ఎక్కడ రాపోతుంది మనసు అంటే తెలియదు నాకు అంటారు. నాకే ఇంకా నాకడవే పథకాలతో యువత నాకుంటూ కూర్చోవలసిందే. ఈ సమాజాన్ని బాగు చేసేవాడు ఎవడు ఉండడు. వృద్ధ శబ్దానికి అర్థం తెలుసా అన్నది నా మాట. అంటే యుద్ధ శబ్దానికి మన ఆంగ్ల భాష, ఎందుకంటే ఆంగ్ల మాధ్యమం మనం బాగా దంచేస్తుంటుంది కదా. తెల్లారి లెక్కన ఆంగ్ల మాధ్యమం ఆంగ్లంలో మాట్లాడు, ఆంగ్లంలో తిట్టు, ఆంగ్లంలో నరుకు అనేటువంటి సమాజ శబ్దాలు వచ్చేస్తున్నాయి. అంటే వృద్ధులకు సీనియర్ సిటిజన్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీనియర్ సిటిజన్? సీనియర్ అంటే మనకన్నా ముందువాడని అర్థం. అసలు సీనియర్ అన్న మాట ఏంటి? యాడ్జెక్టివ్ నేచర్. అంటే ఇట్ ఇస్ కంపారిటివ్ స్టేట్మెంట్. కంపారిటివ్ ఎలా? హౌ కెన్ వి టేక్ ఇట్ ఇస్ గ్రాంటెడ్ ఫర్ ఇట్. సిటిజన్, వాట్ ఈజ్ సిటిజన్? జన్ మీన్స్ ది జనరేటివ్, వన్ హూ జనరేట్స్, అంటే క్యారీ ఫార్వర్డ్ ది ప్రీవియస్ టు ది ఫ్యూచర్. దట్ ద పర్సనాలిటీ ఈజ్ వృద్ధ ఆర్ సీనియర్ సిటిజన్ అనవచ్చు. వాట్ ఈస్ ద జనరేటివ్? అంటే రీప్రొడ్యూసింగ్ ద పాస్ట్ వన్స్ అగైన్ ఇన్ ఎ ప్రొటెక్టివ్ మేనర్ ఈజ్ ద సీనియర్ సిటిజన్. అంటే మరి ఎంత అర్థం ఉన్నదని ఎవడైనా చెప్పగలిగేవాడు చెప్తున్నాడని చెప్పడే. ఎవరో ఏదో చెప్తారంటే దీన్ని రీప్రొడ్యూస్ చేయాలి అని చూసుకోవాలని కాదు. వృద్ధుడు అనగా నిర్వచనం మనకు తెలుగులో కూడా తెలియదు. తెలుగు కాదు, సంస్కృతి కాదు, మనం దేనికి చెందున్నామో అసలు తెలుగు వాళ్ళ గోళ అసలు వేరు. ఎంతసేపు ఈ రాజకీయ నాయకుడు ఏం చేశాడో యూట్యూబ్లో కెలుక్కోవడం తప్ప మనకు సంబంధించిన విషయాలు మనం ఎప్పుడూ కెలుక్కొని చావలేదు. అది వృకార శబ్దము, క్రియాశబ్దం. వృకారము వాకు వట్ర సుడిస్తే వృ. అయితే దీనికి ఒక వ్యుత్పత్తి సంస్కృతంలో ఇచ్చారు. వృణోతి, వృణతే, వృణీతే, వారయతీతి, వరతే అని దాని అర్థం వ్యుత్పత్తి. దీని యొక్క అర్థం మనం వేరే వీడియోలో చెప్తాను. నాకు తెలుసు, నాకు తెలియకపోవడం అంటూ లేదు. అయితే మన ఋషులు వృద్ధులు అనగా ఏం చెప్పారు? వృద్ధులకి ఎన్ని ఏళ్ళు వస్తే వృద్ధులు అవుతారంటే 60కా, 40కా, 30కా, 70కా. ఇప్పుడు 20 ఏళ్ళకి జుట్టు నెరిసిపోతుందని ఆయన వృద్ధుడు అనగలమా? అనలేము కదా. అలాగని
67 ఏళ్ళు రంగులు రాసుకుంటున్నారు. అలాగని వాళ్ళు యువకులు అనగలవా? అది అనలేము. ఈ రెండు తప్పే. మెరిసిన జుత్తు నెరిసిన యువకుడిని వృద్ధుడు అనలేము. జుత్తుకు రంగు వేసుకున్న వృద్ధుడిని యువకుడు అనలేము. ఇది కదా సమాజంలో పట్టుకున్న రుగ్మత. అయితే పైబడిన వారు 80 వసంతాలు పైబడిన వారే వృద్ధులు అని అన్నారు. అంటే మనకి సనాతన ధర్మంలో నుంచి వస్తున్నవన్నీ కూడా. అయితే 80 ఏళ్ళే ఎందుకు అనాలండి? 60 ఏళ్ళు వాడిని వృద్ధులని మన మాధ్యమాలు చెప్తున్నాయి. సీనియర్ సిటిజన్ అంటే 60 దాటిన వాళ్ళు అర్థం. కర్మకాలి ఏదో జరుగుతోంది, అది వదిలేయండి. మనకి మానవుడి యొక్క ఆయుష్ పరిమాణం 120 సంవత్సరములుగా ఇచ్చారు. అయితే బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం అని 4 దశలు ఉంటాయి మానవ జీవితానికి. ఆ 4 దశలో 4ని యావరేజ్గా తీసుకున్నట్లయితే 30 వసంతాలు ఒక దశ. అంటే 3 30 ఎంత 90 నెలలేమే. అయితే 2 వసంతాలు తీసుకోండి, బాల్యము యవ్వనం తీసుకోండి. కౌమారం అంటే మధ్యస్థ దశ. ఇటు యవ్వనానికి అంటే పెళ్ళైన తర్వాత ప్రౌఢ దశ అంటారు కదా, ఆ ప్రౌఢ దశని కౌమార దశ అంటారు. అది వృద్ధాప్యం అంటే 2 30 60, తర్వాత వచ్చే 30లోని 2 వంతులు. ఈ 2 వంతులు ఎందుకు తీసుకోవాలి అన్నది కూడా ఒక అర్థం ఉంది. ఈ 2 వంతులు తీసుకున్నట్టే 2 కలిపితే ఏంటంటే 30లో 2వ వంతు ఎంత అండి? 20 కలిపితే ఎంత? 80. ఇప్పుడు సరిపోయిందా లేదా? 80 పైన పడిన వాడికి ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది వేరే శాస్త్రాల్లో దొరకదు. ఒక శాస్త్రంలో దొరికింది వేరే శాస్త్రంలో వెతుక్కోక తప్పదు. వెతుక్కోలేని వాడికి పూర్తి సంపూర్ణ మానవుడు కాలేడు. వాడికి అర్థం తెలియని నిరర్థక కుక్షి అయిపోతాడు. ఇది తెలుసుకోండి. అయితే మనం ఇంకోలా ఆలోచించినట్లయితే వయసు ఎంత అండి? మానవ వయసు 120. 120 సంవత్సరాలంటే మనం ఊపిరి అంటే ఏంటి? ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. అంటే 120 సంవత్సరాల్లో మనం సగం ఎంత? 60 సంవత్సరాలు ఉచ్ఛ్వాసంగాను 60 సంవత్సరాలు నిశ్వాసంగాను మనం అనుకుంటేనే ఇది, లేకపోతే ఏమవుతుంది? ఎక్స్ అనుకోండి అన్నప్పుడు మనం మ్యాథమెటిక్స్లో ఒప్పుకుంటాం. ఇందులో ఎందుకు ఒప్పుకోండి? 60 వసంతాలు మనం లెక్కేసుకుంటే 60 × 20 120. అంటే క్రియాకలాపాలు మానవుడు చేసే దాంట్లోని మొత్తం మనం తీసుకున్నట్లయితే 50% ఉచ్ఛ్వాసాలు, 50% నిశ్వాసాలు. అలా జరగదు కానీ 30 ఎగ్జాక్ట్గా 60 ఉండదు. మరి 60 × 120 × 24 × 30 ఇవన్నీ వేసుకొని మనం లెక్కేస్తే చాలా వస్తాయి. అవన్నీ అలా జరగవు. కానీ యావరేజ్లో మనం తీసుకున్నట్లయితే 60 + 60 120. అంటే ఈ 2 ఉచ్ఛ్వాసము, నిశ్వాసం అనేటువంటిది మానవ క్రియాకలాపాలు తీసుకున్నట్లయితే ఈ 60 వసంతాలు దాటిందని వాళ్ళు పెట్టుకున్నారు. ఇది కూడా మన నుంచి తీసుకుందే. వాళ్ళేమి కొత్తగా కనుక్కోలేదు. వాళ్ళేమి పెద్ద ఇది. అయితే ఈ విధంగా ఏంటంటే 80 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా దాటిన తర్వాత తీసుకునేటువంటి పరిణతి చెందడం అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. పరిణతి చెందడం అంటే ఎవల్యూషన్ అనేటువంటి ప్రాసెస్లో కూడా వృద్ధుడైన మానవుడికి పుట్టినవాడు, వృద్ధత్వం లేని మానవుడికి పుట్టినవాడికి వ్యత్యాసం ఉంటుంది. అర్జునుడు ఏ వయసులో ఉలూచిని తర్వాత బబ్రువాహన తల్లిని వివాహం చేసుకున్నాడండి? ఏ వయసులో చేసుకుని ఒకసారి పురాణాలు వెతకండి. అన్నీ నేను చెప్పేస్తే మీరేం వెతకలేరు కదా, వెతకండి. అయితే 120 సైకిల్స్ అవుతున్నాయి. 60 వసంతాలే పురోగమనం, 60 వసంతాలు తిరోగమనం. 60 వసంతాలు పురోగమనం అంటే ఊర్ధ్వస్థితికి 60 వసంతాలు. 60 దాటిన తర్వాత మనిషి దిగజారుతూ ఉంటాడని. దిగజారకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో అది 80 వసంతాలు మన యొక్క సనాతన ధర్మం చెప్తోంది. సనాతన ధర్మం చెబుతోంది. ఇంకా పురోగమనము మనకు తెలుసు కానీ తిరోగమనం ఎవ్వరికీ తెలియదండి. తిరోగమనం అంటే ఏదో ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం కాదు. ఆంతర్యపు శోధన మానవ జీవితానికి ఏది అవసరమో ఏది అనవసరం అనేటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకొని దాని ప్రకారం అది భగవంతుడు అంటారో, శక్తి అంటారో, యుక్తి అంటారో ఏదో చేయండి. ఎదుటివాడికి హారం చేయకండి, పక్కవాడిని ప్రేమించండి. ఇది వృద్ధులు కోరుకునేది. వృద్ధాశ్రమాలు కావు. వృద్ధులు కోరుకునేది సమానమైనటువంటి గౌరవం. ఈ గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు జనరేషన్ అంటే ఎవరి జనరేషన్ వాళ్ళు తీసుకెళ్తారండి. అంతేగాని ఇంకో జనరేషన్ తీసుకెళ్ళి వెళ్ళాడు కదా. ఈ విధంగా చేస్తుంటే విలువలు అనేటువంటివి వృద్ధులకు ఎక్కువగా ఉండాలి. విలువలు లేని వృద్ధుడు ఎందుకు కొరగాడు. ఆ విలువలను గౌరవించేటువంటి వ్యవస్థ ఉండాలి. అది యువతకే ఉండాలి. ఇంట్లోనే మాట వినరు. వృద్ధుల మాట విన్నప్పుడు
తల్లిదండ్రుల మాటే వినలేదు, టీచర్ మాటే వినరు. పుస్తకం తీయరా అంటే ఇటుపక్క తిప్పుతాడు, మొహం అటుపక్క తిప్పుతాడు. ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకే తెలియాలి. ఒక వృద్ధుడైన వాడు పాఠం చెప్తే ఎవడైనా ఆలకిస్తాడా అండి? ఆలకించని సమాజం ఏర్పడిపోయింది. ఆ సమాజాన్ని గౌరవించమనే యూనివర్సిటీసు, తర్వాత కళాశాలలు ఇవన్నీ బోధిస్తుంది. ఇది చాలా తప్పుడు నేచర్. నొక్కి వక్కాణించి చెప్తున్నాను. నేచర్ మార్చుకోకపోతే యువతే కాదు, దరిద్రం అందరికీ అంటుతుంది, అందరం కాలిపోతాం. ఇది మాత్రం తస్మాత్ జాగ్రత్త. దీని యొక్క రెండో వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని, అంశాన్ని వివరిస్తూ వచ్చే వారం చెప్తానని సవినయంగా మనం చేస్తున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.